ఐ మేక్ యూ ఆల్ డూ దిస్? ఎందుకు తెలుసా అండి? నాట్ బికాజ్ ఐ ఫీల్ గుడ్. కానీ ఎప్పుడైతే మన సన్నిధిలో ఉంటున్నామో, మనం ఏమని ఒప్పుకుంటున్నామో అంటే ఆయన ప్రెజెన్స్, ఆయన శక్తి మన జీవితంలో అన్నిటికంటే మేలు అని ఒప్పుకుంటున్నాం. సో ఎప్పుడైతే మన సన్నిధిలో ఉండి మనం బిగ్గరగా కేకలు వేస్తున్నామో, మన జీవితంలో ఎరికో గోడలు కూలిపోతాయి అని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మీరు బిగ్గరగా నిల్చొని కేకలు వేస్తున్నారో, మీ ముందు ఎంత పెద్ద ఎర్ర సముద్రం ఉన్నా కానీ ఆ ఎర్ర సముద్రము పాయలైపోయే శక్తి ఆయన సన్నిధిలో ఉంది అని వాక్యం సెలవిస్తుంది. అండ్ ఎవ్రీ టైం, సో బేసికలీ మీరు బైబిల్ స్కూల్స్కి ఒకవేళ మీరు వెళ్ళినట్లయితే దే కాల్ సంథింగ్ కాల్డ్ అస్ ప్రొఫెటికల్ యాక్షన్స్ అంటారు. దాని అర్థం ఏంటి అంటే, మీరు ఇది ఎందుకు చేస్తున్నారు అంటే దేవుడు మీ జీవితంలో ఒక కార్యము చేస్తున్నాడు కాబట్టి మీరు ఇది చేస్తున్నారు అని అంటున్నారు. సో ఎవ్రీ టైమ్ when we are asking you to say hallelujah, when we are asking you to put your hands together, what we are saying is do a prophetical action that God is going to move in your life. Amen. Amen. మరొకసారి అందరం బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? Can we put our hands together for the name of Jesus? He is the King of Kings. He is the Lord of Lords. There is nothing that is greater than the name of Jesus. Hallelujah. Hallelujah. Amen. You all can be seated in the presence of the Lord. అందరూ కమ్యూనియన్కి ప్రిపేర్డ్ ఉన్నారని అనుకుంటున్నానండి. దిస్ ఇస్ నాట్ అ రిలీజియస్ యాక్టివిటీ. మనం ఎవ్రీ ఆదివారము పాల్గొనాలి కాబట్టి మనం పాల్గొనట్లేదు కానీ, బట్ మనం ఎందుకు దీంట్లో చెయ్యి వేస్తున్నాము అంటే, ఎందుకంటే ఇది మన బర్త్ రైట్ అయి ఉంది కాబట్టి. మనం ఎందుకు ఆయన బల్లలో మనం చెయ్యి వేస్తున్నాము అంటే, ఆయన తన పిల్లలకి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదము, గొప్ప గిఫ్ట్ ఏంటి అంటే ఆయన శరీరము, ఆయన రక్తము అని వాక్యం సెలవిస్తుంది. సో ఈవెన్ యాజ్ యూర్ ప్రిపేరింగ్ యువర్ హార్ట్, మీ హృదయాలను మీరు ప్రిపేర్ చేసుకుంటుండగా మీరు ఏ రీతిగా ప్రిపేర్ చేయాలి అంటే, యేసుక్రీస్తు వారు చేసిన కార్యములన్నీ నేను ఈరోజు బల్లలో పాల్గొంటుండగా అవి నా జీవితంలో జరుగుతాయి అనే రీతిగా మనం కూర్చుందాం. ఆమేన్. Can we all turn our Bibles to Matthew chapter 15 and let's read from verses 22 to 28. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22 నుంచి 28 వచనాలు. ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ వచ్చి ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకైన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడించి వచ్చి కేకలు వేయుచున్నది గనక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటివారే నశించిన గొర్రెలెదుకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగెను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలను తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఆమేన్. మనందరికీ తెలిసిన వెరీ నోన్ స్టోరీ అయి ఉంది ఇది. కానీ ఈవెన్ యాజ్ ఐ వాజ్ రీడింగ్ అండ్ మెడిటేటింగ్ ఆన్ ఇట్, ఇక్కడ మనం యేసుక్రీస్తు వారు ఈ స్త్రీతో మాట్లాడిన రీతిగా చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలుగజేసింది. ఇఫ్ యు గో బ్యాక్ అండ్ సీ, ఒకవేళ మనం బ్లైండ్ మెన్ని చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే వాళ్ళు యేసుక్రీస్తు వాళ్ళని హీల్ చేయమని అడుగుతారో, యేసుక్రీస్తు వారు వాళ్ళతో ఏ రీతిగా మాట్లాడతాడంటే, మీరు నమ్ముచున్నారని మిమ్మల్ని హీల్ చేయగలుగుతాను అని. అండ్ దేవుడు కొంతమందిని ఏ రీతిగా హీల్ చేశాడంటే, కేవలం తన వస్త్రాలను ముట్టుకుంటేనే వాళ్ళు హీల్ అవ్వబడ్డారు. కొంతమందికి దేవుడు కంటిపైన మట్టి పెట్టి హీల్ చేశాడంట. కొంతమందినేమో ఇక్కడికి వెళ్ళి నువ్వు మునిగి లేచినట్లయితే నువ్వు హీల్ అవుతావు. సో మనం యేసుక్రీస్తు వారు రకరకాలుగా హీల్ చేయడం మనం చూస్తున్నాం. కానీ ఫస్ట్ టైం దేవుడు ఒక స్త్రీతో ఈ రీతిగా మాట్లాడడం మనం చూస్తున్నాము. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఈ స్త్రీతో ఇన్ఫాక్ట్ మీరు మొత్తం 22 వర్స్ నుంచి చదివినట్లయితే, ఈ స్త్రీ వచ్చి యేసుక్రీస్తు వారిని అడుగుతూనే ఉందంట, కాన్స్టెంట్గా అడుగుతూనే ఉంటుందంట, కాన్స్టెంట్గా బెగ్ చేస్తూనే ఉంటుందంట. కానీ యేసుక్రీస్తు వారు తనని పట్టించుకోవట్లేదు అని వాక్యం సెలవిస్తుంది. కొన్నిసార్లు మన జీవితంలో మనం ఇదే స్త్రీ లాంటి ప్లేస్లో ఎన్నోసార్లు ఉంటాం. We ask the Lord to do something. దేవా, మా జీవితంలో ఈ కార్యం చేయండి తండ్రి, దేవా నాకు ఈ బ్రేక్ త్రూ కావాలి. కానీ మనకు చాలాసార్లు దేవుని దగ్గర నుంచి ఆన్సర్ రాదు.
లేకపోతే దేవుడి దగ్గర నుంచి మనం వినలేకపోతూ ఉంటాం. అండ్ ఐ థింక్ దేవుడు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కమాండ్మెంట్ లేకపోతే ఇన్స్ట్రక్షన్ తన పిల్లలకి నేర్పిస్తున్నాడు అని నమ్ముచున్నాను. దేవుడు ఎప్పుడైతే మన జీవితంలో ఒక కార్యము చేస్తాడో మనకు నచ్చిన రీతిగా చేయడంట. ఆయన చెయ్యాలి అన్న రీతిలో మన జీవితంలో కార్యం చేస్తాడంట. ఆమేన్. జస్ట్ బికాస్ మనం 2 సంవత్సరాల ముందు దేవుడు మిమ్మల్ని ఈ రీతిగా స్వస్థపరిచాడు కాబట్టి నౌ వి థింక్ దట్ గాడ్ విల్ డూ ద సేమ్ థింగ్ ఇన్ అవర్ లైఫ్స్. కానీ దేవుడు ఎప్పుడన్నా కొన్ని కార్యములు చేస్తే ఆయనకు తగ్గ రీతిగా కార్యములు చేస్తాడు. కానీ మీకు ఏ రీతిగా చేస్తాడో నేను మీకు చెప్పలేకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం నేను మీకు తప్పకుండా చెప్పగలుగుతాను. ఏం తెలుసా అండి? తప్పకుండా ఆయన మన జీవితంలో కార్యము చేసేవాడై ఉన్నాడు. ఆమేన్. ఎప్పుడైతే తన పిల్లలకు ఒక కార్యం, దే ఆర్ ఇన్ ఎ నీడ్, వాళ్ళకు అవసరత ఉంది అంటే నేనేం నమ్ముచున్నాను అంటే ఇన్ మై 10 years ప్లస్ లైఫ్ ఆఫ్ క్రిస్టియానిటీ నేనేం తెలుసుకున్నాను అంటే మనుషుల కంటే ముందుగా దేవుడే మీ కొరకు వచ్చి మీ కొరకు కార్యములు చేసేవాడై ఉన్నాడు. ఆమేన్. అండ్ టుడే ఐ వాంట్ యు టు నో, ఈవెన్ ఇన్ యువర్ డిలే, మన జీవితంలో ఈ కార్యములు జరగట్లేదు అని మనకు కనిపిస్తున్నా కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మీ విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడంట. ఇక్కడ ఈ స్త్రీ ఇన్నిసార్లు అడుగుతున్నా కానీ యేసుక్రీస్తు వారు ఒక్క నిమిషం కూడా మాట్లాడేదంట. సో హీస్ జస్ట్ అబ్జర్వింగ్. తన విశ్వాసము నేను మాట్లాడే వరకు ఉంటుందా, లేకపోతే తనను తాను హెచ్చించుకొని ఏంటి మనిషి ఇంకా నాతో మాట్లాడట్లేదు, సరే నాకు నీ హీలింగ్ ఏం అవసరం లేదు అని వెళ్ళిపోతుందా అని చూశాడంట. కానీ వెన్ హీ వాజ్ వెయిటింగ్ ఆన్ హర్, ఎప్పుడైతే తను యేసుక్రీస్తు వారు పైన తను వెయిట్ చేస్తూ ఉందో లాస్ట్కి యేసుక్రీస్తు వారు తనని ఈ రీతిగా మాట్లాడతాడంట. So first thing that I want to tell you all today, waiting is a way where you can express your faith. ఒకవేళ మీ జీవితంలో డిలే జరుగుతున్నట్లయితే దేవుడు ఎందుకు కొన్నిసార్లు వెయిట్ చేస్తాడంటే మీరు నిజంగా ఆయన పైన విశ్వాసాన్ని పెట్టుకున్నారా లేదా అని చూస్తాడంట. అండ్ ఐ వాజ్ మెడిటేటింగ్ ఆన్ దిస్. పాల్ గారు ఎప్పుడైతే అబ్రహాం గురించి రాస్తాడో చాలా బాగా రాస్తాడు. అబ్రహాము అంటే విశ్వాసము బలహీనము కాకుండా రూఢిగా దేవుడిని నమ్మాడు అని రాస్తుంది. కానీ మనకు ఏ రీతిగా తెలుస్తుంది అబ్రహాము విశ్వాసంలో బలహీనముగా కాలేదు అని? మనకే రీతిగా తెలిసింది అంటే ఎప్పుడైతే దేవుడు అబ్రహాముకి 75 yearsలో నేను ఒక కుమారుడిని ఇస్తాను అని వాగ్దానం చేశాడో, కానీ ఆ వాగ్దానము ఫుల్ఫిల్ అవ్వడానికి 100 years పట్టిందంట. అంటే 100th yearలో ఆయన ప్రామిస్కి బర్త్నిచ్చాడంట. సో మనకి ఏ రీతిగా ఆయన విశ్వాసము నిజమైన విశ్వాసము అని తెలిసింది అంటే ఆ వెయిటింగ్ పీరియడ్లో కూడా ఆయన ఎప్పుడు కూడా బలహీనము కాలేదు అంట. ఆమేన్. మీ మిరకల్కి వన్ ఆఫ్ ద కీస్, మీరు మీ వెయిటింగ్లో ఎంతైతే బలహీనము కాకుండా ఉంటారో అది తొందరగా మీ మిరకల్ని మీ లైఫ్ పైన విడుదల చేస్తుందంట. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ గెటింగ్ వీక్ ఇన్ ద వెయిటింగ్, ఒకవేళ ఈ వెయిటింగ్లో ఏంటి ప్రభు ఇంకా చెయ్యట్లేదు అని మీరు నిరాశ చెందుతున్నట్లయితే మీ బ్రేక్ త్రూ నుంచి మీరు దూరముగా వెళ్తున్నారంట. కానీ ఇన్ ద స్పిరిచువల్ రెల్మ్ there is only one currency that is accepted. ఆత్మీయమైన లోకంలో దేవుడు దేన్ని చూస్తాడు అంటే మన ఏడుపుని చూడడు, మన ఫాస్టింగ్ ప్రేయర్స్ని చూడరు, మనం ఎంత విశ్వాసముతో ఆయన పైన నమ్ముతున్నామో చూస్తున్నాడంట. ఈవెన్ యాజ్ వీఆర్ గోయింగ్ టు టేక్ పార్ట్ ఇన్ ద కమ్యూనియన్ టుడే, నేను ప్రార్థన చేస్తున్నాను ఒకవేళ మీ జీవితంలో డిలే ఉన్నట్లయితే ఆ డిలే విశ్వాసములాగా మారి మీ బ్రేక్ త్రూస్ని దేవుడు తొందరగా తెచ్చునుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. ఆమేన్. అండ్ ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్ ఫర్ ద కమ్యూనియన్. సో యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఈ స్త్రీతో మాట్లాడుతున్నాడో ఈ రీతిగా అంటున్నాడంట, హీలింగ్ ఇస్ చిల్డ్రన్స్ బ్రెడ్. ఏ రీతిగా నేను పిల్లలకి సంబంధించిన రొట్టెను తీసుకొని కుక్కలకు ఎలా వేయాలి అని అంటున్నాడంట. అండ్ ఐ వాంట్ యూ ఆల్ టు అండర్స్టాండ్ వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్లీ. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు అంటే హీలింగ్ ఇస్ చిల్డ్రన్స్ బ్రెడ్. ఆమేన్. స్వస్థత మన స్వాస్థ్యమై ఉంది అని వాక్యం సెలవిస్తుంది. స్వస్థత మన బర్త్ రైట్ అయి ఉంది అని వాక్యం సెలవిస్తుంది. అండ్ అన్ఫార్చునేట్లీ ద వరల్డ్ ఇస్ అండర్స్టాండింగ్ దట్. ఈ స్త్రీ ఏమంటుందంట అండి, ప్రభా కరెక్టే తండ్రి, ఆ రొట్టె ముక్కలు మీ పిల్లలకే కానీ కుక్కలు ఏం చేస్తాయంట ఆ రొట్టె ముక్కలోంచి పడిపోయిన ఆ క్రమ్స్ ఉంటాయి కదా వాటిని తినన్నా స్వస్థపడతారు కదా, సో నాకు కదన్నా ఇవ్వండి తండ్రి అని అంటుందంట. ఈరోజు లోకంలో క్రైస్తవులు ఏ పరిస్థితిలో ఉన్నారు అంటే అన్యజనులు ఆ క్రమ్స్ తిని వాళ్ళు హీల్ అవుతున్నారు, కానీ దేవుడు మనకైన శరీరమునే ధారాళముగా ఇచ్చినా కానీ చాలా మంది ఇంకా సిక్నెస్లోనే స్ట్రగుల్ అవుతున్నారు. అండ్ టుడే ఐ వాంట్ టు టెల్ యూ, హీలింగ్ ఇస్ యువర్ బ్రెడ్. ఆమేన్. స్వస్థత దేవుడు తన పిల్లల కోసం ఇచ్చింది. అందుకే మనం లాస్ట్ సప్పర్లో చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు,
ఒక రొట్టె ముక్కను తీసుకొని అంట, ఇది నా శరీరము, నేను మీ కొరకు విరగొడుతున్నాను అని అంటున్నాడంట. నేను నా డిసైపుల్స్ కోసం విరగొడుతున్నాను, నా ఎవాంజలిస్ట్ కోసం విరగొడుతున్నాను అనలేదంట. ఎవరైతే ఆయనని నమ్ముచున్నారో, ఎవరైతే తన పిల్లలు అనబడ్డారో వాళ్ళ కోసము యేసు ప్రభు వారు అతని శరీరాన్ని విరగొట్టారు అంట. ఎందుకంటే మీ శరీరంలో ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు అని. ఆయన శరీరము ఎందుకు ముక్కలుగా మారింది అంటే ఆయన లైఫ్ని మీరు ఎంజాయ్ చేయడానికి అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. టుడే యేసుక్రీస్తు వారు సిలువలో ఎటువంటి కార్యం చేశాడో మనందరికీ తెలుసు. హీ హెస్ గివెన్ us the healing, he has broken us from the curse. ఈరోజు మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ దాని సొల్యూషన్ దేవుడు ఆయన శరీరములో పెట్టి ఆ శరీరాన్ని మీకు ధారాళముగా ఇచ్చాడు అని వాక్యం సెలవిస్తుంది. ఇఫ్ someone out there can receive the crumbs and receive the healing, ఒకవేళ తన రొట్టె ముక్కలోంచి పడిపోయిన ఒక క్రమ్స్ తోటే తను తినిందంటే, ఒకవేళ క్రమ్స్కి అంత శక్తి ఉన్నట్లయితే ఈరోజు నువ్వు నేను ఆయన శరీరములోనే మనం తింటున్నాము. ఒకవేళ ఆ చిన్న రొట్టె ముక్కకే అంత శక్తి ఉన్నట్లయితే ఈరోజు మీరు పాల్గొంటున్న ఆయన శరీరము, ఆయన రక్తంలో ఇంకా ఎంతో బలమైన శక్తి ఉంది అని నేను నమ్ముచున్నాను. ఆమేన్. I was sharing to you about the testimony of my friend. వాళ్ళ పాప 12 years సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్. సెకండ్ టైం షీ వాస్ గోయింగ్ ఫర్ కీమోథెరపీ. ఏం చాలా అర్థం కాలేదు. వాళ్ళు ఎన్నో పూజలు చేశారు, తాయెత్తులు కట్టుకున్నారు. ద లాస్ట్ రిసార్ట్ షీ కాల్డ్ మీ. తను మన టెస్ట్ మనీ సర్వీస్కి రాలేదు, ఇక్కడ జరుగుతున్న టెస్ట్ మనీ సేమ్ వినలేదు. కేవలం నన్ను చెప్పిన యేసు క్రీస్తు వారి మాటను పట్టుకొని, సరే తను చెప్తుంది కదా, మేబీ తన దేవుడు చేస్తాడేమో అన్న చిన్న రొట్టె ముక్కతోటంట తన డాటర్ని దేవుడు క్యాన్సర్ ఫ్రీగా చేశాడంట. హల్లెలూయా. ఒకవేళ అన్బిలీవర్స్ can become cancer free, imagine the children of God can't even get cancer because we are taking part in the divine body and the blood of Jesus. Amen. Amen. ఒకవేళ లెట్స్ టేక్ దిస్. ఒకవేళ మీకు ఒక ల్యాండ్ ఉందనుకోండి, ఆ ల్యాండ్ పైన మీ పేరు రాసి ఉందనుకోండి, ఎవరో వచ్చి ఆ ల్యాండ్ని కబ్జా చేస్తారనుకోండి, మీరు ఏ రీతిగా ఫైట్ చేస్తారు? ప్రభు ఆ ల్యాండ్ నాకు ఇచ్చేస్తే బాగుంటుంది అని ఫైట్ చేస్తారా? మీరేం చేస్తారు? లీగల్ వెళ్ళి ఆ ల్యాండ్ని సొంతపరుచుకుంటారు కదా, అవునా కాదా? అదే రీతిగా సిలువ పైన దేవుడు మీకు లీగల్ డాక్యుమెంట్స్ రాశాడంట. స్వస్థత నీదే, బ్లెస్సింగ్ నీదే, బ్రేక్ త్రూ నీదే అని. సో మనము ఫైట్ చేయట్లేదు మనకు హీలింగ్ కావాలి అని, మనకు స్వస్థత కావాలి అని మనం ఫైట్ చేయట్లేదంట. మనం ధైర్యముగా నిల్చొని అది నాదే అని మనం గట్టిగా ప్రకటిస్తున్నామంట. హల్లెలూయా. హల్లెలూయా. టుడే ఐ వాంట్ టు టెల్ యు, యువర్ హీలింగ్ ఇస్ యువర్ బర్త్ రైట్. ఈరోజు స్వస్థత మీ స్వాస్థ్యమై ఉంది, మీ బర్త్ రైట్ అయి ఉంది. బ్లెస్సింగ్ ఇస్ యువర్ బర్త్ రైట్. మనం ఎవరై ఉన్నాము అంటే మనం అబ్రహాము తరమై ఉన్నాము అని వాక్యం సెలవిస్తుంది. సో మన చెయ్యి ఎటువంటి చెయ్యి అంటే, నువ్వు ఒకవేళ ఫ్యామిన్లో కూడా నువ్వు సీడ్ని సో చేస్తున్నట్లయితే అది 100 రెట్లు ఫలము ఇచ్చే కవనెంట్లో మనం ఉన్నామంట. అదే యేసుక్రీస్తు వారు సిలువ పైన ధారాళముగా ఎంతో ఇష్టము మీ కొరకు చేశాడు అంట. And I want to remind you today, every brother, every sister that is sitting here, you are not fighting for healing. You are not fighting for breakthrough. You have already received your healing. You have already received your breakthrough. ఒక గొప్ప సేవకుడు ఈ రీతిగా మాట్లాడాడు. I really love it every time I listen to it. ఆయన ఏమంటాడంటే, బిలీవర్స్ అంట, దేవుని యొక్క పిల్లలు మేము సిక్కున్నాము అని పోరాటం చేయరంట. వాళ్ళు హీల్డ్ ఉండి సిక్నెస్కి అగేన్స్ట్గా వాళ్ళు పోరాటం చేస్తారంట. అంటే వాళ్ళు ఆల్రెడీ స్వస్థపడ్డారు, కానీ ఎప్పుడైతే సిక్నెస్ వస్తుందో అది నాది కాదు అనే పోరాడే వాళ్ళే యేసుక్రీస్తు పిల్లలై ఉన్నారు అంట. హల్లెలూయా. So today I want to tell you that doesn't matter whatever you're fighting today. మీరు ఎటువంటి పరిస్థితులు మీరు పోరాడుతున్నా ఈ రోజు ఆయన రక్తములో, ఆయన శరీరములో దాన్ని తీసి వేసేసే శక్తి ఉంది అని వాక్యం సెలవిస్తుంది. So even as you're partaking in the body and the blood, I pray మీ సిక్నెసెస్ మీ బాడీని వదిలి వెళ్ళిపోవును గాక, మీ బ్రేక్ త్రూస్ వచ్చును గాక, మీ మిరకల్స్ వచ్చును గాక, దేవుడు మిమ్మల్ని బహు బలముగా హెచ్చించును గాక. ఆమేన్.